ఏ పేరైతే మంచిగుంటుందబ్బా? ఏది మంచిగుంటుంది? రెడ్డి దేశం. అమ్మో, ఇది నచ్చకుంటే ఏహే, ఇది నచ్చకపోవడేంది, సూపర్ ఉంటుంది. మరి పార్టీ పేరు కరెక్టే, గుర్తులు ఏముంటే మంచిగుంటుంది? బ్యాగు, గన్ను, రెండిట్లా లేదున్నా ఓకే. పోనీ సీక్రెట్ కెమెరా. అబ్బబ్బో, వద్దొద్దు, గీ గుర్తంటేనే సార్కి అస్సలకే వాడది. జెండా ఏ కలర్ ఉంటే మంచిగుంటుంది? పసుపు కాదు, గులాబీ, తెలుపు, ఆకుపచ్చ. ఏ ఇన్ని కలర్లు కలిస్తే జెండా రంగు సింగారం కొట్టది, మంచిగుంటుంది అట్లా. మీరేందుకు అట్లా చూస్తుండ్రు? నేనేం చేస్తున్నానో మీకు సమజ్ అయితే లేదా? ఏం లేదులా, తెలంగాణలో కొత్త పార్టీ పెడదాం అనుకుంటుండ్రట. ఇక మరి వాళ్ళని కష్టపెట్టుడు ఎందుకని నేనే పార్టీ పేరు, గుర్తులు, జెండా కలర్లను సెలెక్ట్ చేస్తున్నా. సరేగాని సారు, మీకు నచ్చితే నా సలహాల్ని వాడుకోండి. తెలంగాణలో సైకిల్ బరువును మోసి మోసి భుజాలు కాయలు కాసిన రేవంత్ రెడ్డి సార్కు ఓ లీడర్ సూపర్ ఐడియా ఇచ్చిండట. ఇద్దరం కలిసి కొత్త పార్టీ పెడదాం, పుల్లు గిరాకుంటది, తెలంగాణను దున్నేయొచ్చు అని అడిగిండట. ఎందుకంటే రేవంత్ అన్న తాన మస్తు పైకం ఉన్నది, పలుకుబడి కుల బల్గం కూడా బాగానే ఉన్నది, ముఖ్యమంత్రి అయితేనే అనే కళ కూడా నిజం చేసుకోవచ్చు. చంద్రాల్ సార్ పార్టీలా ఎట్టి శాఖలు ఎంత కన్ చేస్తావు అని ఈ సలహా ఇచ్చినట్టున్నాడు. కానీ ఏక్ నిరంజన్ కూడా జెండెత్తేస్తే తెలంగాణలో జాతీయ పార్టీ ఏం కావాలి? ఇంతకు కొత్త జెండా గుట్టిద్దామన్నా ఆ మహానేత ఎవరు కావచ్చు? టీఆర్ఎస్ పార్టీల టీడీపీ శాఖ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకరన్న కావచ్చునా? రేవంత్ రెడ్డి సార్ను ఐటమ్ గల్లంది ఇట్టిండు, ఆయన కాకపోవచ్చు. మరి దయాకర్ అన్నతో కలిసి పనిచేయలేక కడియం శ్రీహరి సారా? నాగన్ జనార్దన్ రెడ్డి సారేమో అనుకుందామంటే ఆయన బచావో తెలంగాణ అనుకుంటా ఆగమాగం తిరగవట్టే. మళ్ళా బచావో పార్టీ ఎందుకంటాడు? అరే, జేఏసీ వీక్ అయిందని కోదండరామ్ సారే కొత్త పార్టీ పెడదాం అనొచ్చునా? రేవంత్ అన్న, జనానికి గిట్లా డౌట్లు రాకముందే నిన్ను అడిగిన లీడర్ ఎవరో చెప్పు సారు, లేకుంటే పతారా పెంచుకుంటందుకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు అనుకుంటారు జనం.